నాతో మాట్లాడాడు. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు నాకు అర్థమైంది, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, దేవుడు మమ్మల్ని దర్శిస్తున్నాడు, దేవుడు నా పరిచర్యని దర్శిస్తున్నాడు, దేవుడు నా కుటుంబాన్ని దర్శిస్తున్నాడు, దేవుడు నా సంఘాన్ని దర్శిస్తున్నాడు, దేవుడు నా సేవని దర్శిస్తున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నీ వ్యాపారంలో, ఆత్మీయ స్థితిలో, ఉద్యోగ స్థితిలో, ఆర్థిక స్థితిలో, ప్రతి విషయంలో నీ లైఫ్ ఎట్లుంది? ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. చూడు, నెక్స్ట్ వచనం చదువుదాం, దాని కంటిన్యూషన్. కుంటి వారిని శేషముగాను దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనాంగముగాను నేను చేతుని. అర్థమైందా? కుంటి వారిని, శేషం అంటే ఏంటంటే ఒక మిగిలేది. అర్థమైందా? మనం ఏమంటాం మ్యాథ్స్ చేసేటప్పుడు, మీ అందరికి తెలుసు కదా, ఒక శేషం, ఒక మిగిలి. అంతేకాక ఇంకేమన్నాడండి కదా, శేషం దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని, దూరంగా వెళ్ళగొట్టబడిన వారు. ఎవరు వెళ్ళగొట్టబడతారండి? మనం అంటాం వాళ్ళు వెళ్ళగొట్టారు, నీళ్ళు ఎవరు వెళ్ళగొట్టరు. దేవుడే నిన్ను బయటికి పంపుతాడు కొన్నిసార్లు, బుద్ధి రావాలని, జ్ఞానం రావాలని. అర్థమవుతుందా? కొన్ని తప్పిన కుమారుడు ఏంటండి, తండ్రి వెళ్ళగొడితే వెళ్ళాడు, ఆయనకైనా వెళ్ళాడు, వాళ్ళకి వాళ్ళే పోతారు. కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడంటే వెళ్తుంటే వెళ్ళని అంటాడు. సాతాను ఒకవేళ కుయుక్తిగా వాడు వెళ్ళగొట్టాలని ప్రయత్నం చేసినా అంత శక్తి లేదు వానికి. నీ జీవితంలో ఏది నీకు దూరపరచదు, నీ ఆత్మీయ దూరంగా వెళ్ళాలి, నీ ఆర్థిక పరిస్థితులు, వీటిని లేకపోతే దూరంగానే వెళ్ళగొట్టబడిన అనుభవంలో ఉన్నాము. కొంతమంది ఆ చర్చి నుండి నన్ను వెళ్ళగొట్టారండి, ఈ మినిస్ట్రీ నుండి నన్ను ఎవరు వెళ్ళగొట్టరు. వీళ్ళు అట్లా అనుకుంటారు, జాలి కోసం, స్వయం జాలి కోసం. ఉన్నట్టు ఒప్పుకోవాలా? లేదు, దూరంగా అంటే వెళ్ళగొట్టువాడు ఆయనే, సమకూర్చేవాడు ఆయనే అండి. వింటున్నారా? మంచిగా ఒక మాట రాయబడి ఉంది హెస్కేలు గ్రంథంలో కదా, కొన్ని గొర్రెలనైనా వెళ్ళగొడతాడట, వెళ్ళిన దాన్ని మళ్ళీ సమకూర్చుకుంటాడట. కొన్నింటి పంపుతాడు ఆయన. ఎందుకు చేస్తే బయట తినాలి కదా, గడ్డి బయట తిరగాలి కదా. కాపరి ఉండి కాసే దొడ్డి గొర్రెలకు ఉన్నది వేరు, బయటికి పోయి తినేది వేరు. కొంతమంది బయటికి వెళ్ళాలి కదా, వెళ్తే కదా తెలిసేది. ఇప్పుడు బయట ప్రపంచం, బయట సమాజం, బయట లైఫ్ ఎట్లుంటుంది, లోపల లైఫ్ ఎట్లుంటుంది, ఇన్నర్గా ఎట్లుంటుంది, బయట ఎట్లుంటుంది. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అందుకనే ఆయన ఏమంటున్నాడంటే, అక్కడ ఏముంది చదువుదాం మళ్ళీ 7వ వచనం. మనందరం కుంటివారిని శేషముగాను దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగా నేను చేస్తా. ఎవరిని చేస్తాడంటే దేవుడు, దూరంగా వెళ్ళిన వారే బలమైన జనం. అర్థం చేసుకోవాలి, దూరంగా వెళ్ళిన వారంటే వారు మరలు ఎక్కడ రావాలా, వాళ్ళని వాళ్ళు దిద్దుకొని రావాలా. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, డబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు, తండ్రికి విరోధంగా చేశాడు, వెళ్ళిపోయాడు. బయటకు పోతే చాలా బాగుంటుందని తిరిగాడు. లాస్ట్కి ఏమైందండి? పందులు పొట్టు తిన్నాక ఏమొచ్చింది? బుద్ధి వచ్చిందట. బుద్ధి వస్తే బలమైన జనాంగంగా మారబోతున్నావు. ఒకవేళ బుద్ధి రాలేదనుకోండి, నీవు దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకొని, నేను ఈ ఫలానా బలహీనమైన స్థితిలోకి వెళ్ళాననే మాట నువ్వు మాట్లాడితే అప్పుడే నువ్వు బలమైన జనంగా మారబోతున్నావు. దేవుని బిడ్డలారా, దేవుడట దూరముగా వెళ్ళగొట్టబడిన వారు బలమైన జనముగా నేను చేతును. ఎంత మంచి మాట అండి! దేవుడు ఎంత గొప్ప శక్తిమంతుడు. దేవుని అర్థం చేసుకోవాలి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. మీరందరూ దేవుని శక్తిని అర్థం చేసుకోవాలి, దేవుని బలాన్ని అర్థం చేసుకోవాలి, దేవుని యొక్క వాక్కుని మీరు రిసీవ్ చేసుకోవాలి. ఎందుకు ప్రభువా నేను దూరం అయిపోయాను, నేను ఇట్లా అయిపోయాను, నేను అట్లా అయిపోయాను, నా బ్రతికేంటని విసుక్కోకండి. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ స్థితి గతులను మారుస్తున్నాడు ఆయన. నీ బ్రతుకు ఎక్కడ పడిపోయిందో, ఎక్కడ చెడిపోయిందో, ఎక్కడ తప్పిపోయిందో, ఎక్కడ తొలగిపోయిందో, ఎక్కడ వీక్ అయిపోయిందో అక్కడి నుంచే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఆయన అంటున్నాడు, నీ జీవితం సరిచేయబోతున్నాడు. ఆయన మరలా నిన్ను బలమైన జనాంగముగా నాటబోతున్నాడు. చూడండి, తప్పిపోయిన కొడుకు రాగానే పశ్చాత్తాపంతో వచ్చిన వారు చేర్చబడతారండి. అందరు కాదు, పశ్చాత్తాపడి. ఎందుకంటే దేవుడికి ఇష్టమైంది ఏంటంటే ఒక వ్యక్తి రిపెంటెన్స్. అవునమ్మా నేను తప్పు చేశాను, దేవా నేను తప్పు చేశాను, తండ్రి నేను తప్పు చేశాను అంటే దేవునికి ఎంత ప్రేమ ఉంటుందండి. నేనేం చేశాను, నేనేం చేయలే అంటే ఎట్లుంటుంది? కొంతమంది నేనేం చేయలేదంటారు. నువ్వు చేసింది దేవుని ఎదుట దిద్దుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ రిపెంటెన్స్ ఒక బలమైన. ఇప్పుడు పేతురు ఉన్నాడండి, యేసుప్రభు ఎవరో నాకు తెలియదని 3 సార్లు అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్పిన పేతురు జస్ట్ చెప్పి బయటికి వెళ్ళి చాలా ఏడ్చాడు. అంటే పశ్చాత్తాపంతో ఏడ్చాడు, బాగా ఏడ్చాడు. ఎందుకంటే అయ్యో ప్రభువా, నా ప్రభువా,
ఎవరు దూరమైనా నేను దూరంగానే అన్నాను కదయ్యా, నేను ఎంత తప్పు చేశానయ్యా, ఎందుకు ఇంత తప్పు చేశానయ్యా, నేను బయటకు వచ్చేసానయ్యా, నిన్ను కాదన్నానయ్యా, అయ్యా నువ్వెవరో తెలియదన్నానయ్యా అని ఏడిస్తే దేవుని మనసు కరిగిపోయింది, దేవుని హృదయం కరిగిపోయింది, దేవుని మనసు ఏమైపోయిందండి, బ్రద్దలైపోయింది. అయ్యో, పశ్చాత్తాపంతో ఒక వ్యక్తి ఇట్లా రూడ్గా మొహం పెట్టుకున్న వ్యక్తి మీదకి కనికరం వస్తుందండి? తప్పుని తప్పుగా చేయకుండా, పని తప్పించుకొని, తప్పుని తప్పుగా చేసుకొని, జీవితాన్ని మార్చుకోకుండా, శరీరానుసారంగా ఉన్న వ్యక్తిని ఏం చెయ్యలేదు అనే ఫీల్ అయ్యే వ్యక్తి మీద దేవుని కృప ఉండదు. అందుకని అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరం పొందబోతున్నాడట. దాచిపెడతారు కొంతమంది. ఏంటమ్మా ఇట్లా చేసావు, నేను చేయలే, వాళ్ళే చేశారు, నాది కాదు. అయ్యి ఏంటి బ్రదర్ ఇట్లా, నేను చేయలే. కుటుంబం లేదని అడిగితే తల్లి అడిగింది అనుకో, ఎందుకమ్మా ఇంత, నేను చేయలే. సేవకుడు అడిగాడు అనుకో, సేవకురాలు అడిగింది, ఎందుకు బ్రదర్ ఇట్లా, ఎందుకమ్మా ఇట్లా చేశా. అసలు ఏం చేస్తున్నారంటే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరం పొందుతాడు. ఇప్పుడు యూదా ఒప్పుకోలేదండి, ఆయన ఏడ్చాడు కానీ ఆయన ఒప్పుకోలేదు. కానీ పేతురు పశ్చాత్తాపడ్డాడు. ఆయన పశ్చాత్తాపంలో ఎట్లుందంటే, అయ్యో నా ప్రభా, కుమిలి కుమిలి ఏడ్చాడట. అయ్యో నా దేవా, ఎంత మోసం చేశానయ్యా, నిన్ను ఎంత తప్పు చేశానయ్యా, అందరి ఎదుట నువ్వెవరో తెలియదని చెప్పిన పనికి మాలిన బ్రతుకయ్యా అని మూల కూర్చొని కుమిలి కుమిలి ఏడుస్తుంటే యేసయ్య ఎవరిని చూశాడండి, పేతురు చూశాడు. అప్పుడు పేతురు పశ్చాత్తాపము యేసయ్య కనికరాన్ని తీసుకొని వచ్చింది ఆయన మీదకి. అందుకని ఏం చేశాడు చెప్పండి, మార్కు సువార్త 16వ అధ్యాయంలో ఏమంటాడు, నేను లేచానండి శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పండి. ఎందుకు చెప్పమంటున్నాడు? ఇప్పుడు మనల్ని కేర్ చేయని వాళ్ళ దగ్గరికి పోయి బ్రదర్ సిస్టర్ అని పిలిస్తే వాళ్ళు కేర్ చేస్తారండి? దేవుని దగ్గర ఒప్పుకునేవారు, పశ్చాత్తాపడేవారిని పిలిచి మాట్లాడితే అక్కడ దేవుని ఫలం అనేది ఉంటుంది. ఇప్పుడు పేతురు ఇక్కడ పశ్చాత్తాపడ్డాడు కాబట్టి ఆయన సిలువ వేయబడక ముందు ఆయన చూస్తుండగానే కుమ్మిలి కుమ్మిలి బయటికి వెళ్ళి అక్కడ రాయబడి ఉంటుంది కదండి, పేతురు సంతాపపడి ఏడ్చిందని ఉంటుంది. పాపం బాగా ఏడ్చాడట, బాగా ఏడ్చాడట. మన తప్పును బట్టి మనం అది నేర్చుకోవాలా. ఆ పొరపాటుని మన జీవితంలో దాచుకోకుండా హృదయంలో నోటితో ఒప్పుకొని ఏడవాల. దేవుని దగ్గర, దేవుని సేవకుల దగ్గర. కొన్నిసార్లు ఒప్పుకోరు, వాటిని విడిచిపెట్టరు, ఒప్పుకోరు. అలాంటప్పుడు కుటుంబంలో ఒప్పుకోరు, సమాజంలో ఒప్పుకోరు, సంఘంలో ఒప్పుకోరు. దేవుడు ఎలా కనికరం చూపుతాడు నీ మీద? దేవుడు ఎలా క్షమిస్తాడు? దేవుడు ఏం చేస్తాడండి? కనికరం ఎవరి మీదకి వస్తుంది? నిజమే, నేను ఆ వ్యక్తిని నేను దిద్దుకుంటా, మరలా ఇక్కడ నిలబడాలి. నేను ఏది నేను కోల్పోయానో అది మరలా పొందుకోవాలి అన్నప్పుడే కదా బ్రతుకు మారేది. అది లేకపోతే, అందుకని పేతురు ఎక్కడ తప్పు చేస్తారో అక్కడ నిలబెట్టాడు దేవుడు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడ తప్పు చేస్తారో అక్కడ పశ్చాత్తాపడి అక్కడే నిలబడాలి. ఇక్కడ నుంచి ఎక్కడికో పోయి ఈ కంపెనీ నుండి మరో కంపెనీకి పోయి బాగుపడతాను, ఈ సేవ నుండి మరో సేవకి, ఈ జాబ్ నుండి మరో జాబ్కి, ఈ యొక్క కాలేజ్ నుండి మరో లేదు. ఎక్కడ సాక్ష్యం కోల్పు, ఎక్కడ తప్పు చేసావు, ఎక్కడ పడిపోయావు, అక్కడే నీ దిద్దుబాటు ఉన్నప్పుడు అక్కడనే దేవుడు నేను నిలబెడతాడు. అది దేవునికి ఇష్టమైన కార్యం. ఇదంతా నేను ఈవినింగ్ వాక్యం ధ్యానిస్తుంటే, ఎందుకు ప్రభు ఈ రోజుల్లో మనుషులు వాళ్ళ తప్పుని గొంగలి పురుగు గొంగలి కప్పుకున్నట్టు చలికి కప్పుకుంటున్నారు, కానీ ఒప్పుకొని వాళ్ళ బ్రతికి ఎందుకయ్యా? ఒప్పుకొని విడిచిపెట్టేవాడిని కనికరం పొందుతాడు కదా. తప్పుని తప్పుగా దాచుకునేవాడు ఏం బాగుపడతాడా ఈ లోకం? ఇప్పుడు క్రైస్తవ సమాజం అంతా అంతే ఉందండి. డ్యూటీస్లో అంతే, ఉద్యోగాలు అంతే, వ్యాపారాలు అంతే, ఆర్థిక విషయాలు అంతే, సంఘములు అంతే, సేవలు అంతే. వాళ్ళు వంగరు కదా, లొంగరు. బ్రదర్ ఇక్కడ ఎందుకుంది ఇట్లా అంటే, సిస్టర్ ఇక్కడ ఎందుకుందని ఒకవేళ సేవకులు అడిగినా, ఏదైనా హెచ్చరిక చేసిన తప్పుని